అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏందంటే చదువు సంధ్య లేని సన్నాసులు మేధావులుగా చలామణి అవ్వటం. ఈ మేధావులు ఎంతకి తెగిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో కుక్కిన పేనులాగా మూల దాముకున్నోళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చెలరేగిపోతున్నారు. ఎంతకైనా దిగిస్తున్నారు, ఎంతకైనా రెచ్చగొడుతున్నారు, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఈ మధ్య అమరావతి మీద విమర్శలు. వాస్తవంగా అమరావతి విషయంలో ప్రభుత్వానికి కూడా కొంత పొరపాటు ఉందండి. మొదటి నుంచి ఉంది. ఎప్పుడైతే 2015లో అమరావతి ప్రాజెక్టు ప్రజల ముందుకు పెట్టారో ఆనాడే ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు ఎక్స్టెన్షన్ అమరావతి. ప్రభుత్వ కార్యకలాపాలు మొత్తం కూడా అమరావతి నుంచే ప్రారంభమవుతాయి. అమరావతి ప్రాంతంలోనే ఇక అభివృద్ధి జరగద్ది. అంటే ఈ విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ అయినాయి. అక్కడ ఎక్స్టెండ్ అయ్యేదానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ మొత్తం కూడా అమరావతి ప్రాంతంలో జరగద్ది అని ఆ రోజు కానీ చెప్పుంటే అమరావతి మీద ఇంత అంచనాలు పెరిగేవి కాదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఆ దిద్దుబాటు చర్యలకి దిగాలి. ఈ 5 ఏళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ కంప్లీట్ చేసి, అంటే 1750 ఎకరాలు కంప్లీట్ చేసి, దానికి రోడ్డు రైలు కనెక్టివిటీ ఏర్పాటు చేసి, విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ అమరావతి ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి ప్రజలు అక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు కానీ చేసి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. ఆ దిశగా అడుగులు వేసి ఉండుంటే ఈ 5 ఏళ్లలో అది కంప్లీట్ అయ్యేది, చాలా అద్భుతంగా ఉండేది. కానీ ప్రభుత్వ ఆలోచన విధానం వేరే విధంగా ఉంది. మరి దాన్ని కూడా మనం విమర్శించేంత స్థాయి మనకు లేదనుకోండి. అది ఏం చేస్తారో చూడాలి. అయితే ఈ మధ్య కొంతమంది అమరావతి మీద సిఆర్డిఏ వెబ్సైట్లో అమరావతి విరాళాల కోసం ఒక క్యూఆర్ కోడ్ పెట్టారంట. దాన్ని వీళ్ళు విమర్శిస్తున్నారు. గతంలో సేకరించినటువంటి విరాళాలు ఏం చేశారు, మళ్ళీ విరాళాలు ఎందుకు అడుగుతున్నారు, గతంలో సేకరించినటువంటి విరాళాలు ఏం చేశారు అనేది మీరు జగన్మోహన్ రెడ్డిని అడగాలి, చంద్రబాబు నాయుడు గారిని కాదు. గతంలో విరాళాలు సేకరించి ప్రభుత్వ ఖజానాల్లో జమ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి బటన్ నొక్కే కార్యక్రమం చేసి ప్రజలకు పంచిపెట్టాడు. ఆ విషయానికి సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డిని అడగాలి, అంతకుముందు నిధులు ఏమైనాయ్యా అని. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించవచ్చు. ఆ నిధుల్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అని అడగాలి, కానీ మీరేం చేశారు అని కాదు అడగాల్సింది. ఇప్పుడు మళ్ళీ విరాళాల కోసం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారనుకోండి, అందులో తప్పే ఉంది. ఇష్టమైతే ఎవరన్నా ఇస్తారు, లేకపోతే ఊరుకుంటారు. 10 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు, 1000 రూపాయలు ఇచ్చేవాడు ఉంటాడు, 1,00,000 ఇచ్చేవాడు ఉంటాడు. ఇవ్వమని ప్రభుత్వం ఎక్కడ ఎవరిని బలవంత పెట్టలేదు కదా, ఎవరికి చెప్పట్లేదు కదా. మీరే ఊహించేసుకొని ఎమ్మెల్యేలను వసూలు చేయమని ఆదేశాలు ఇచ్చారు, ఎంపీలని డిమాండ్ చేస్తున్నారు, ఇంకా రాజకీయ నాయకులను డిమాండ్ చేస్తున్నారు, ఇండస్ట్రియలిస్టులను డిమాండ్ చేస్తున్నారని మీరే ఒక కట్టుకథను అల్లుకొని దాన్ని ప్రజలకి చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాలి. వీళ్ళైతే ఇలా ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు ఇచ్చి అందరి దగ్గర నుంచి దండుకోవచ్చు, కానీ ఒక రాష్ట్ర రాజధాని కోసం ప్రభుత్వం అయితే ఒక విరాళాలకు సంబంధించి ఒక పోర్టల్ అనేది ఇవ్వకూడదు. ఇది ఎక్కడ న్యాయమో, ఇది ఎక్కడ ధర్మమో మీరే ఆలోచించుకోండి. ఇక పోలవరం గురించి, బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు మీకు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మీకేమన్నా ఒక పైసా పరిజ్ఞానం అన్నా ఉందా? పోలవరం రైట్ కెనాల్ నుంచి వస్తే కృష్ణానదిలో పడతాయి నీళ్లు. కృష్ణానది నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలి నీళ్ళని? లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కోస్తా రాయలసీమకి తీసుకెళ్ళాలి, దక్షిణ కోస్తా రాయలసీమకి తీసుకెళ్ళాలి. ఇప్పటికిప్పుడు పోలవరం ఒక 2 ఏళ్లలో 3 ఏళ్లలో గ్రావిటీతో నీళ్లు వస్తే కృష్ణానది నుంచి తీసుకుపోయే అవకాశం ఎక్కడన్నా ఉందా? పోలవరం రైట్ కెనాల్కి సంబంధించే బనకచెర్ల ప్రాజెక్టు. అది అద్భుతమైనటువంటి డిజైన్. కృష్ణానదిలో నుంచి నేరుగా కర్నూలు జిల్లాకు తీసుకెళ్తే కర్నూలు జిల్లా నుంచి ఆ బనకచెర్ల డ్యామ్ నుంచి హెడ్ రెగ్యులేటర్ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సప్లై ఇస్తుంది. ఇది ఏమీ తెలియదు. మరి పోలవరం కంప్లీట్ అయ్యి రైట్ కెనాల్ నుంచి గ్రావిటీతో నీళ్ళు వస్తే ఏం చేసుకుంటారు? ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టుకుంటారా, లేకపోతే విజయవాడ నగరాన్ని ముంచుతారా, గుంటూరును ముంచుతారా? తెలివి ఉండాలి కదా కొంచెం అన్నా. ఏది పడితే అది ఈ లోపల గెలికే ఇళ్ళు. ఆ మధ్యలో తెలంగాణ వాళ్ళు రెచ్చిపోతున్నారు, మీరు ఎలా బనకచెర్ల ప్రాజెక్టు కడతారని. మరి పోలవరం ప్రాజెక్టు కట్టుకుంది ఎందుకు?
దేనికైనా అర్థం ఉండాలి కదా. మీకు అస్సలు అవగాహన లేదు, నోటికి ఎట్టు వస్తే అట్ట మాట్లాడతారు. ఇప్పుడు P4 మీద పడ్డారు. ఒక పత్రికలో ఏదో వచ్చిందంట, ఆయన పెద్ద మేధావంట. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ అనుకూలం అనుకున్నాం కానీ విమర్శ చేసినప్పుడు స్పష్టంగా చేశాడు ఆయన దమ్ముంది అని. P4 ప్రాజెక్ట్ అనేది ఇంకా అమలు కాల. ఇప్పటి వరకు 10 లక్షల మంది నిరుపేదలని ప్రభుత్వం గుర్తించింది. 1,00,000 మంది దాతలు, అంటే ఎవరైతే వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారో ఆ అడాప్ట్ చేసుకునే వాళ్ళని 1,00,000 మందిని గుర్తించింది. క్లోజ్ కాల, ఇంకా పేదల్ని గుర్తించే పనిలోనే ఉంది. ఇది అండర్ ప్రాసెస్. మీకు అప్పుడే దీని మీద విమర్శలు. అంటే దేనికైనా కొంచెం ఓర్పు ఉండాలి, కొంచెం సహనం ఉండాలి, లేదా అవగాహన ఉండాలి. ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొస్తే ఆ పాలసీ మీద అధ్యయనం చేస్తుంటే అంత లోపలే మీరు పేదరికం లేకుండానే చేస్తారా? ఇది ఎక్కడైనా ఉందా? ఇది అసలు సాధ్యమేనా అంటే సాధ్యం చేసి చూపించే సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు. ఇందులో మీరేం డౌట్ పడాల్సిన అవసరం లేదు, మీరేం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా P4 ద్వారా న్యాయం జరగద్ది ప్రజలకి. ఆ సంకల్పం ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి రివ్యూస్ చేస్తారు, అధికారులతో చర్చిస్తారు, ప్రజలకు అవగాహన కల్పిస్తారు. తొలి విడతలో ఎంతమందికి ఇవ్వాలి, రెండో విడతలో ఎంతమందికి ఇవ్వాలి, అది విడతల వారీగా చేస్తారా, ఎలా చేస్తారనేది ఇంకా బయటికి రాలేదు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఆ ప్రాజెక్ట్ గురించి బయటికి రాలా. వీళ్ళు ఆదిలోనే దాని మీద విమర్శలు చేస్తారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. సంక్షేమాలకు సంబంధించి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ సంక్షేమాలు ఏదైతే మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించారో ఈ సంక్షేమాలు ఇస్తారని నేనైతే కళ్ళలో కూడా ఊహించలేదండి. దాదాపుగా సూపర్ 6కి సంబంధించి 5 అయిపోయినాయి. ఇంకా ఒకటేదో ఆడబిడ్డ నిదో ఏదో పెండింగ్లో ఉన్నట్టుంది, అది కూడా ఇస్తారు. కానీ ఈ లోపలే విమర్శలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే ఎలాగూ చేస్తారండి, తప్పు లేదు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? ఈ మేధావి సన్నాసులంతా చేరి వీటి గురించి మాత్రం మాట్లాడట్లా, సంక్షేమాల గురించి మాత్రం మాట్లాడట్లా. ఏదన్నా ఒక ప్రాజెక్టు చేస్తుంటే దాని మొదట్లోనే రాళ్ళేయటం. ఎక్కడికి పోతున్నారో, ఏమైపోతున్నారో, మీరు ఏం ఆశిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. నేనేమనుకుంటున్నానంటే మీకు వ్యక్తిగత ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి మీరు చాలా ఆశించి ఉంటారు. ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు. వ్యక్తులకి మేలు చేసే ప్రభుత్వం కాదు ఇది. మీరు పోరాటం చేసి ఉండొచ్చు గతంలో ప్రతిపక్షంలో, అది మీరు సమాజ హితాన్ని కోరి పోరాటం చేసి ఉండొచ్చు, వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆశించి పోరాటం చేసి ఉండొచ్చు. కానీ ప్రభుత్వం మీ దాకా రావాలి అంటే కొంత సమయం పడుతుంది. అంతదాకా మీరు ఓర్చుకోవాలి. ఇవన్నీ లేకుండా ఆదిలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తే అంతిమంగా ప్రజలు నష్టపోతారు. మీరేదో ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రజలకు ఏదో సాధించి పెడదామని చూస్తే మీరు ప్రజల్ని తప్పుదారి పట్టించి వాళ్ళనే నాశనం చేస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు 2014 నుంచి 19 వరకు చేశారు. 19లో సర్వనాశనం చేశారు. ప్రజల్ని అంతిమంగా నష్టపోయేదానికి కారకులుగా మిగిలారు. మళ్ళీ అలాంటి పరిస్థితిని తీసుకురాకండి రాష్ట్రంలో. ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వండి, కొంత విసులుబాటు ఇవ్వండి. వాళ్ళు చేసే దాంట్లో ఏదన్నా లోపాలు ఉంటే ఎత్తి చూపించండి, ఇంకేదన్నా చేర్చాల్సి ఉంటే అలాంటి సలహాలు ఇవ్వండి. కానీ ఇలాంటి నికృష్ట పనులు చేస్తే అంతిమంగా ప్రజలు నష్టపోతారు. ఇలాంటి సోకాల్డ్ మేధావులను నమ్మి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొద్దు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బతికి బట్టగట్టగలుగుతుంది అంటే అది ఆ ముగ్గురు వల్లే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది. ఇందులో చాలా చాలా కష్టం దాగి ఉందండి. అది మొత్తం పబ్లిక్కి తెలిసే అవకాశం లేదు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.